Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సో టాప్ 100 యూనివర్సిటీస్లో చాలా యూనివర్సిటీస్ మనకి ఏషియా నుంచి వస్తున్నాయి. సో మన స్టూడెంట్స్ ఏషియా యూనివర్సిటీస్కి గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎలాంటి ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి? జనరల్గా ఏషియన్ కంట్రీస్ అంటే ఇప్పుడు మన సింగపూర్ కానివ్వండి, మలేషియా, లేకపోతే ఈవెన్ ఇండియా, హాంకాంగ్ కానీ, లేకపోతే చైనా కానీ, సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, సో ఈ బెల్ట్ వేసుకోండి మొత్తం. ఈ బెల్ట్ అంతా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఒక 25% ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇవి టేక్ ఓవర్ చేస్తున్నాయి మనకి. మేబీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇంకా చైనా అనే చెప్పుకోవచ్చు మనకి. రీసెంట్గా లైడెన్ అని వాళ్ళ ర్యాంకింగ్ ఇస్తారండి. యాక్చువల్గా రీసెర్చ్కి సంబంధించి యూనివర్సిటీ ర్యాంకింగ్ వెరీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇంతకుముందు ఎప్పుడు అసలు చైనా టాప్ 10లో ఉండి కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా మీకు యూఎస్లో లేవు కానీ బట్ మిగతా కంప్యూటర్ సైన్స్లో చూస్తే టీహెచ్ మన యూఎస్ న్యూస్ ర్యాంకింగ్లో వరల్డ్ నెంబర్ 1 కూడా ఉంటుంది. చాలా ర్యాంకింగ్లో కంటే ఒకప్పుడు అసలు 100 లోపే లేని చైనా కూడా ఇండియాలో ఉండేది. లేనివి కూడా ర్యాంకింగ్లో రీసెర్చ్లో పర్టికులర్గా ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ పైకి పాకేస్తున్నాయి. ఇది పెరుగుతుందండి మనకి డెఫినెట్గా. సో ఒకటి ఈ సింగపూర్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే చైనీస్ గవర్నమెంట్కి కానీ, ఈవెన్ సౌత్ కొరియా గవర్నమెంట్ కానీ ఎక్కువగా ఫండింగ్ అది చేయడం వల్ల ఈ ర్యాంకింగ్స్ అన్ని బెటర్గా మెరుగవుతున్నాయి, కొంచెం రీసెర్చ్ చేయగలుగుతున్నారు. అడ్మిషన్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు అంటే ఉదాహరణకి ఓకే చైనాలో మనకి పెద్దది చైనా కాబట్టి పోనీ ఏషియాలో దాని గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా లోకల్గా మనకి జేఈ అడ్వాన్స్డ్ లాగా ఏషియన్ అన్ని కంట్రీస్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మనంతా ఎగ్జామ్ బేస్డ్ సిస్టమ్ ఉంటుందండి. ఎక్కువగా జస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు, ర్యాంక్ వస్తే లోపలికి రావడం, రాకపోతే బయటికి పంపటం, సేమ్ అదే ఉంటుందండి. గౌకావ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది అట్లా ఉంటుంది. ఈవెన్ సౌత్ కొరియాలో కూడా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుందండి. సౌత్ కొరియాలో ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది రాస్తారండి. చాలామంది రాస్తారు, 1 కోటి మంది పైన రాస్తారు. అది కూడా ఎగ్జామ్ 9 hours ఉంటుందండి. అది మామూలుగా మన జేఈ 3 గంటలకి మనం పైకి కిందకి ఆలోచిస్తూ ఉంటారు మన వాళ్ళు. అది 9 hours. అఫ్కోర్స్ మధ్యలో బ్రేక్ ఇస్తారనుకోండి, 9 hours ఎగ్జామ్ ఉంటుందండి. వాళ్ళ ఎగ్జామ్ స్టైల్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా అన్ని సబ్జెక్టులు పెట్టేస్తారు. ద మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ఇండియన్ అడ్మిషన్ క్రైటీరియా విత్ ద రెస్ట్ ఆఫ్ ది అదర్ ఏషియన్ కంట్రీస్ ఏంటంటే వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్. మనకేంటి ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఒక ఎగ్జాము, లేకపోతే మెడికల్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జాము, లేకపోతే అదేదో ఎంబీఏ బీబీఏకి వెళ్ళాలంటే ఒక ఎగ్జాము, ఇలా రకరకాల ఎగ్జామ్స్ పెట్టి 12th కూడా డివైడ్ చేసేసి ఎవరిని పడితే అన్ని ఒక బాబు నువ్వు సిఈసీఆ, లేకపోతే హెచ్ఈసీఆ, లేకపోతే ఎంఈసీఆ, ఎంపీసీ అని డివైడ్ చేసి ఇలా విపరీతమైనటువంటి ఇబ్బంది క్రియేషన్ అనేది ఏదైతే ఉంటుందో మనకి ఎక్కువ అండి. యాక్చువల్గా మీరు చూసినట్లయితే చైనాలో ఎవడైనా ఒకటే ఎగ్జామ్ రాయాలి. అటు మేనేజ్మెంట్ కోర్సుకి వెళ్తాడా, లేకపోతే మెడిసిన్కి వెళ్తాడా, ఇంకో దానికి వెళ్తాడా, అసలు పాయింటే కదా ఇక్కడ. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది రియల్ మీనింగ్ అది. మీరు 8వ తరగతిలోనే ఎవరైనా సోషల్ చదవరా, లేకపోతే 6వ తరగతిలోనే బయాలజీ చదవరా, లేకపోతే 11కి వచ్చిన తర్వాత కామర్స్ చదవరా అని చెప్పేసి మనమే డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటేనంటే నేర అయిపోతున్నాయి వాళ్ళకి ఆప్షన్స్. రేపొద్దున్న నాకు మనసు మారి లేకపోతే నేను తెలుసుకుని వేరే దానికి వెళ్దామంటే వెళ్ళి అవకాశం లేకుండా అయిపోతుందంటే ఇది డెఫినెట్గా గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించి సింగిల్ ఎగ్జామ్ బేస్డ్ సౌత్ కొరియా, చైనా లాగా పెట్టినట్లయితే, మేబీ ఈవెన్ హాంకాంగ్ లాగా అలా పెట్టినట్లయితే కొంత ఏదైనా డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుందండి విత్ ఇన్ ద కంట్రీస్ లోకల్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో అండి. దే గివ్ ద మోర్ వెయిటేజ్ ఫర్ ది సబ్జెక్ట్ నాలెడ్జ్. ఏషియన్ కంట్రీస్ అంటే అంతే, అసలు మిగతా ఎవడో పట్టించుకోడు. ఇండియా కూడా అంతే సిస్టమ్. సో ఒకటి. సో దీనిలో జనరల్గానంటే అఫ్కోర్స్ మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కింద మన ఇండియన్స్ వేరే యూనివర్సిటీస్కి వెళ్తే ఏంటి అన్నది నెక్స్ట్ పాయింట్లోకి మనం వచ్చినప్పుడు అండి, లోకల్గా సౌత్ కొరియా వాడు కానీ, లేకపోతే తైవాన్ వాడు కానీ, లేకపోతే ఈవెన్ చైనా వాడు కానీ ఎవరైనా లోకల్ కాలేజెస్లోకి వెళ్ళాలి అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆడ అసలు ఎక్కువ 1 కోటి మంది రాసిన ఎగ్జామ్ రాయాలి. అసలు 1,00,000 మంది సూసైడ్స్ ఉన్నాయి. మన సౌత్ కొరియా ఎగ్జామ్ అయితే మరి ఘోరంగా ఉంటుంది. చాలామంది సూసైడ్స్, చాలామంది చనిపోతున్నారండి సౌత్ కొరియాలో పెట్టి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ కూడా అంత స్ట్రెస్ఫుల్ ఎగ్జామ్ అండి. మనం ఏమనుకుంటున్నామంటే ఇండియాలోని పిల్లలందరూ మనం జేఈ లాంటి ఎగ్జామ్కి 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి చదువుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అన్నమాట వాస్తవమే. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ట్రూ ఓన్లీ ఫర్ ద ఇండియా. సౌత్ కొరియా, చైనా కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ప్రాబబ్లీ మనం ఆ కంట్రీ గురించి తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నాం మనం, అంతే కదండి, మనకు అది ఐడియా ఉండదు కదా ఆ కంట్రీ గురించి అది. బట్ వేరే మనం ఆ దేశాల్లోకి వెళ్ళడం అనేది ఏదైతే ఉంటుందో కంపారిటివ్లీ చాలా ఈజీ. అట్ ద సేమ్ టైం లాజిక్ అండి, వాడు సౌత్ కొరియా వాడు మన ఇండియా కూడా వచ్చేయచ్చు ఈజీగా, వాడు కూడా ఈజీగానే వచ్చేసి మనం కూడా వెళ్ళొచ్చు. సో అందువల్ల ఏంటంటేనంటే ఈ హెవీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరూ తట్టుకుని రాసి పరిస్థితి అందరికీ ఉండదు. 1 or 2% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి
ప్రాబబుల్లీ ఎస్, ఏషియన్ కంట్రీస్లో మనం వెళ్ళి చదువుకోవడం అనేది ఏదైతే ఉందో అది మంచి విధానం ఒకటి. అఫ్ కోర్స్ ఎక్స్పెన్స్ కూడా చాలా తక్కువ అండి డబ్బులు. పెద్ద మన అంత రైస్ ఎటర్స్కి అందరూ అంత ఫ్రైడ్ రైస్ బ్యాచ్ అండి అంతమంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 100-200 రూపాయలు ఇండియన్ కరెన్సీ ఇస్తే ఎవడో ఫ్రైడ్ రైస్ ఇస్తాడు. వియత్నాం వెళ్ళినా లేదా ఇండోనేషియా వెళ్ళినా లేదా ఇంకో కంట్రీ వెళ్ళినా ఇంకో కంట్రీ వెళ్ళినా. అందువల్ల ఏంటంటే ఎకనామికల్గా చాలా తక్కువ కాస్ట్తోనే మనకి డిగ్రీ అయిపోయే అవకాశం ఉంటుందండి. స్కాలర్షిప్ రాకపోయినా కూడా మేబీ 50-60 లక్షల దగ్గర నుంచి అండి మ్యాక్సిమం 70-80 లక్షల కంటే ఎక్కువ అవ్వదండి 4 ఇయర్స్కి మొత్తం అన్నింటితో కలిపి. మిగతా కంట్రీలకి ఎక్కువ అంటే నా ఉద్దేశం తక్కువని కాదు కానీ బట్ కంపారిజన్ చేసి ఎక్కువగానంటే ఈ యూనివర్సిటీస్కి మనం వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ బేసికల్గా ఎప్పుడు మనం చెప్పినట్టుగా అకాడమిక్ స్కోర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. మిగతా కంట్రీస్కి ఉంటే దీనికి కూడా బాగా ఎక్కువ ఉంటుందండి. అంటే 98 వచ్చిందా, 99 వచ్చిందా, 97 వచ్చిందా ఇలా అడుగుతూ ఉంటారు వీళ్ళు. అకాడమిక్ వెయిటేజ్ బాగా ఎక్కువగా ఉంటుందండి. ద సెకండ్ క్రైటీరియా బోర్డు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా తెలంగాణ అండ్ ఆంధ్ర, కోర్స్ మీకు వెస్ట్ బెంగాల్, అస్సాము ఇలాంటి బోర్డ్స్ పెద్ద ఇబ్బంది లేదు, తమిళనాడు తీసుకుంటున్నాయి. కొన్ని స్పెసిఫిక్ బోర్డ్స్ ఏవైతే మనకు ఆంధ్ర తెలంగాణ ఉన్నాయో చాలా యూనివర్సిటీస్ మన బోర్డ్స్ని రికగ్నైజ్ చేయట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. బట్ స్టిల్ స్టేట్ బోర్డులో చదివిన చాలామంది నేను పంపిస్తున్నాను. బట్ కొన్ని కాలేజీలు ఈ ఏషియన్ కంట్రీస్లో ఉన్న కాలేజెస్లో కొన్ని కాలేజీలు స్టేట్ బోర్డు తీసుకుంటాయి ఈవెన్ టుడే. బట్ అన్ని స్టేట్ బోర్డు తీసుకోమని చెప్తున్నాను, అది నా మీనింగ్. సిబిఎస్ఈ కానీ ఐఎస్సీ కానీ లేకపోతే ఏదో వేరే అదర్ బోర్డ్స్ తీసుకుంటాయి. ఎకనామిక్ స్కోర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఉండడం వల్ల ఈ కాంపిటీషన్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ జేఈ లాంటి ఎగ్జామ్ స్కోర్స్ కూడా కొంత అవగాహన వచ్చింది. మేబీ ఏమన్నా మరి ఇంతకుముందు 10-20 ఏళ్ళ క్రితం అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏఎన్యూఎస్కి అప్లై చేశారనుకోండి, జేఈ ర్యాంక్ అనేది కాలమే ఉంటుంది. అంటే అప్లికేషన్లోనే అంటే అఫీషియల్గానే పెట్టేస్తున్నాడు బాబు మెయిన్స్ ర్యాంక్ ఎంత లేదా అడ్వాన్స్డ్ ర్యాంక్ ఎంత, రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయాలి, ముందు అప్లికేషన్ సబ్మిషన్ చేసేసిన. సో ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి ఒకటి. ఇంకొకటి వచ్చి శాట్ ఎగ్జామ్ అనేది యూఎస్ వాళ్ళ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా ఏషియాలో కొన్ని కంట్రీస్లో మళ్ళీ కొన్ని కాలేజీలు, ఒకే కంట్రీలో అన్ని కాలేజీలకి మళ్ళీ ఒకే రిక్వైర్మెంట్ ఉండదు. కానీ శాట్ స్కోర్ అనేది కొన్ని సందర్భాల్లో మ్యాండేటరీ ఉంది, కొన్ని ఆప్షనల్ ఉంది, కొన్ని ఈవెన్ నాట్ రిక్వైర్డ్, అవసరం కూడా లేదండి. ఈవెన్ యూకే కూడా అవసరం లేదు అలాగనమాట. సో అది రిక్వైర్మెంట్ శాట్ పర్స్పెక్టివ్లో చూస్తే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ అండి. ఏంటో మీరు యూకేని యూఎస్ఓ లేదా ఇంకో కంట్రీ అప్లై చేస్తే ఐఎల్స్ ఉన్నా లేకపోయినా వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప అసలు వీళ్ళు అసలు ఒప్పుకోరు. వీళ్ళకి భయం బేసికల్గా, ఎందుకంటే అవి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కదా. జనరల్గా ఇంగ్లీష్ అనేది పెద్ద ఛాలెంజ్ అండి చైనీస్కి, కొరియన్స్కి. మనకి కొంచెం ఈజీ, బట్ వాడు అలా ఆలోచించడు. ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ అనేది కాదండి. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్టడీస్ పెట్టడం అనేది 10 ఏళ్ల క్రితమే కదండి. ఇంతకుముందు ఎక్కడ ఉంది అసలు చైనాలో స్కూల్లో అసలు చైనీస్ లాంగ్వేజ్ తప్ప, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ కరికులం తప్ప చైనీస్ లోకల్ స్కూల్లో ఇంగ్లీషే లేదు కదండి. మొన్న దాకా 10 ఏళ్ళ క్రితం వరకు అసలు ఇంగ్లీషే లేదు మీకు అక్కడ. ఓన్లీ ఇంటర్నేషనల్ ఐజీసీఏ కరికులం ఇలాంటి కరికులమ్స్ తప్ప. సో ఇప్పుడిప్పుడే అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చైనీస్లో ఉంటుందండి. చాలా తక్కువ కాలేజీలో మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు సింగో యూనివర్సిటీ వెళ్ళారండి, పీకింగ్ వెళ్ళారు, లేదా ఎస్జేటీవీకి వెళ్ళారు, లేదా జీజాంగ్కి వెళ్ళారు, లేదా ఫుడాన్ యూనివర్సిటీకి వెళ్ళారు, అన్ని కాలేజీల్లోనూ చైనీస్ లాంగ్వేజ్లోనే అండర్ గ్రాడ్యుయేషన్. సార్ ఇది మరి మేజర్ ప్రాబ్లం కదా మన స్టూడెంట్స్కి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, ఈవెన్ జపాన్లో కూడా అదే మీకు ఇష్యూ ఉంటుంది. వాళ్ళు 2 రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓరు బాబు నువ్వు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కదా, అదే అండర్ గ్రాడ్యుయేషన్ కదా, మా దగ్గరికి ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా రా, ఫస్ట్ లాంగ్వేజ్ నేర్పిస్తాం. లాంగ్వేజ్ నేర్పించి 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ 5 ఇయర్స్ చదవాలంటాడు. ఇప్పుడు రష్యా వెళ్ళినా అదే పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే జపనీస్లో కూడా అది జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు జపాన్ ఉందంటే మెస్ట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాశారు, మీరు మెస్ట్ ఎగ్జామ్ రాశారు. వాడు ఏం చెప్తున్నాడు, ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, సరే ఫండింగ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అండర్ గ్రాడ్యుయేషన్ మీరు ఏ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీకి అప్లై చేసుకోమంటాడు. మనం అప్లై చేసుకుని మెస్ట్ స్కాలర్షిప్ వచ్చిందిరా బాబు అని చెప్తే ఫస్ట్ పర్టికులర్ 1 ఇయర్ ఫౌండేషన్ లాంగ్వేజ్లో పడేస్తున్నాడు. మీరు 1 ఇయర్ నేర్చుకోవాలి, నేర్చుకుని నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది కదా లోకల్ ఆడుతాను, ఆడితో పాటు కూర్చొని చదవాలి. ఇది మంచిదా అంటే మరి మంచిదే కదా, అంటే మేబీ ఒక లాంగ్వేజ్ ఎక్స్ట్రా వచ్చింది, ఒకళ్ళు చదువుతాడు ఇంగ్లీష్లో అలాగా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఈవెన్ హాంకాంగ్ కానీ, ఈవెన్ చైనా కానీ, కొరియా కానీ, సౌత్ కొరియా కానీ, వీటిల్లో ఇప్పుడు అంటే ఈ 4-5 ఏళ్ళ నుంచి అండి, మేబీ 10 years బ్యాక్ అయితే లేవండి అసలు. ఇప్పుడు సింగో లాంటి యూనివర్సిటీస్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఇప్పుడే పెట్టుకుంటూ వస్తున్నారండి. కోర్సెస్లో 1 or 2 కోర్సెస్, అంటే ఎక్కువ కూడా కాదండి, 1 or 2 కోర్సెస్ పెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వస్తున్నారు. కొన్ని కాలేజెస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయండి, అంటే యూఎస్వి కానీ ఇలాంటివి, అవి క్యాంపస్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇండియాలో వచ్చి పెడతామని చెప్తున్నారో అలాగా సౌత్ ఆంప్టన్ అయ్యి ఎలా పెట్టారో అట్లాగా, అవి మాత్రం ఫుల్ ఇంగ్లీష్ ఉంటాయండి.
జనరల్గా మీకు ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ యూనివర్సిటీ ఉందండి, వాళ్ళ చైనా ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తారు. అంటే మీరు ఏషియన్ కంట్రీస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ప్యూర్ కంట్రీ లోకల్ యూనివర్సిటీకి వెళ్తున్నామా, ఇంటర్నేషనల్ క్యాంపస్కి వెళ్తున్నామా? ఇంటర్నేషనల్ క్యాంపస్కి వెళ్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు జీజాంగ్ యూనివర్సిటీ ఉంది, వాడికి ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉంది, మొత్తం ఇంగ్లీషే చెప్తున్నాడు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి, ఇంతకు ముందు లేవు, బట్ టైఅప్ ఉంటాయండి, వేరే యూనివర్సిటీస్తో టైఅప్ ఉంటాయి. ప్యూర్ లోకల్ సౌత్ కొరియన్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి మీరు, ఏసీఓల్ యూనివర్సిటీకో లేదా క్యోటో యూనివర్సిటీకో లేకపోతే వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సో యూనివర్సిటీ ఇట్లా వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 1 or 2 కోర్సెస్ తప్ప అన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ ఉంటాయి. సో అందు గురించి ఏంటంటే మన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మేము కొంచెం చూసి పంపించేటప్పుడు 2-3 పాయింట్స్ చూడాలండి. ఒకటి, ఈ స్టూడెంట్ వెళ్ళేటప్పుడు వెళ్ళిన కాలేజీ ఎంత హై రేటెడ్ ఉంది, లేకపోతే దాని క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఏ విధంగా ఉందన్నది ఒకటి చూసుకోవాలి. 2, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నాయో అవి ప్రాపర్గా 100% ఇంగ్లీషా లేకపోతే 80%, 90%, ఇది కొంచెం క్లారిటీ ఉండాలి. ఒక లోకల్ లాంగ్వేజ్లో చదవాలనుకుంటే దానికి ఉన్న రిక్వైర్మెంట్స్ ఎగ్జామ్ రాయడం ఏంటి, అవసరమైతే 1 year ఎక్స్ట్రా చదవడం కానీ, లేకపోతే లాంగ్వేజ్ ముందే నేర్చుకోవడం కానీ, లేదా సమ్మర్ కోర్సెస్ ఉంటాయండి 9th, 10th, 11th. సమ్మర్ కోర్సెస్లోకి వెళ్తే లాంగ్వేజ్ నేర్పిస్తారండి, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఆ కల్చర్ అది ముందే తెలుస్తుంది. ఇదంతా కొంచెం ప్లాన్ చేసి యూనివర్సిటీస్ పికప్ చేసుకున్న తర్వాత కోర్సెస్ కూడా అన్ని కోర్సెస్ ఉండవండి. ఇప్పుడు అదో ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒక కాలేజీ అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కాలేజీకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఈ పేకింగ్ యూనివర్సిటీకి వెళ్ళారు, అక్కడ ఎకనామిక్స్ ఉంది ఉదాహరణకి, కంప్యూటర్ సైన్స్ లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఇంకా కాలేజీ మనం జాయిన్ అవ్వం, ఇంకంతే. అంటే ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు, అట్లా కోర్సెస్ మరి చూసుకోవాలండి. వీటిలన్నిటితో పాటుగా ఎక్రిడేషన్స్ కూడా చూసుకోవాలండి. ఇప్పుడు ఏదో మీరు చదివి వచ్చేస్తే ఇక్కడ ఇండియాలో మళ్ళీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్డ్కి ఈక్వల్గా ఉందా లేదా, మళ్ళీ ఈ పారామీటర్స్ ఉంటాయండి. ఎందుకంటే అంటే చాలా యూనివర్సిటీ ఇండియాలో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఐఎస్బీ ఉందండి, ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. ఆ డిగ్రీ ఎంబీఏకి ఎక్కువ కాదు, బట్ డజంట్ మీన్ దట్ అదేం వీక్ అని నేను చెప్పట్లేదు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇది ఎంబీఏకి ఎక్కువ కాదు. ఎంబీఏ రిక్వైర్మెంట్ అడిగాడు అనుకోండి ఎవడన్నా జాబ్కి అప్లై చేసినప్పుడు, ఇది ఎంబీఏ అంటే ఒప్పుకోడు. ఏదైనా పెద్ద పెద్ద కాలేజీల్లో ఏదైనా పిహెచ్డీకి అప్లై చేస్తే కొంత తీసుకుంటే తీసుకోవచ్చు తప్ప అలా తీసుకోండి వాడు. ఇవన్నీ నేను పిహెచ్డీకి అప్లై చేసినప్పుడు కూడా ఎంబీఏ ఇది పెడితే, పిహెచ్డీ ఇది పీజీ కాదు కదా, నువ్వు మేనేజ్మెంట్లో అప్లై చేసావు కదా ఏంటని అడిగాడు. నాకు వేరే పీజీ ఉండటం వల్ల లక్కీగా అది పెట్టుకుని ఇవ్వండి బాబు అని చెప్తే ఇచ్చారు వాళ్ళు. అలాగే ఏంటంటేనంటే కొన్ని కాలేజీల్లో మంచి కాలేజీలు ఉండొచ్చు, ఎక్రిడేషన్స్ ఉండకపోవచ్చు, లోకల్గా పాపులారిటీ ఉంటుందంటే. కొన్ని కాలేజీలకి అసలు సరైనటువంటి గుర్తింపు లోకల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా పేరు ఊరు లేని పేర్లు వాళ్ళు మనకి ఎన్ని ఉంటాయండి, బోర్డు ఉంటాయి కదండి. ఈ పక్క స్టేట్ పోతేనే ఎవడ పట్టించుకోడు ఇవన్నీ. అలాగే వేరే ఈ దేశాలు ఉంటాయి, అవి కూడా కొంచెం చూసుకుని కొంచెం బెటర్ క్వాలిటీ, బెటర్ ర్యాంక్డ్ లేదా బెటర్ ఎక్రిడేషన్స్, లాంగ్వేజ్ అవన్నీ చూసుకుని వెళ్ళాలి. రిక్వైర్మెంట్ పర్స్పెక్టివ్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు అంటే 9th నుంచి, 9th కూడా ఇంపార్టెంట్. చాలామంది 9th అలా ఇంపార్టెంట్ కాదనుకుంటారు. మీరు ఎవరైనా అడిగి చూడండి 9th మార్కులు ఎందుకంటే 9th నాకు పని ఏంటని అడుగుతాడు. 9th స్కోర్ కానివ్వండి, 10th కానీ 11th కానీ 12th కానీ ఎకడమిక్ స్కోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏషియన్ కంట్రీస్కి మిగతా కంట్రీస్కి అన్నది ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే 12th స్కోర్ కూడా వీళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళు 12th చూడరు, 11th దాకా చూసి ఇచ్చేస్తారు. సో అది ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే శాట్ అనేది ఉంటుందండి. ఇది కాకుండా అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో యూఎస్ వాడి అయినప్పటికీ కూడా మీ అప్లికేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, కాంపిటేటివ్గా ఉండాలి అంటే ఒకవేళ ఏ కారణం చేతన్నా ఎకడమిక్స్లో స్కోర్లు తక్కువ వచ్చినా, మీ బోర్డు స్టేట్ బోర్డు చదివినా, మేబీ దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎక్స్ట్రాగా ఇలాంటి సబ్జెక్టులు కూడా రాయించి మేము ఎలిజిబిలిటీ చేసి పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఈ మధ్యన మేము చేస్తున్నాం. ఎందుకంటే అంతే కదండి, ఇప్పుడు మీరు స్టేట్ బోర్డు చదివారు, వాడు తీసుకోడు, బట్ దానికి ఏదైనా ఆల్టర్నేటివ్. శాట్ చాలా వరకు యూనివర్సిటీస్లో కొన్ని కంట్రీస్లో సౌత్ కొరియా, చైనా మ్యాండేటరీ అండి, తైవాన్, హాంకాంగ్ మ్యాండేటరీ కాదు, సింగపూర్ మ్యాండేటరీ కాదు, మలేషియా మ్యాండేటరీ కాదు, ఏపీస్ ఎవరికి మ్యాండేటరీ కాదు. అప్లికేషన్ కాంపిటీషన్లో తట్టుకుని నిలబడడానికి కావాలి. జేఈ ర్యాంకు అందరికీ మ్యాండేటరీ కాదు, కొన్ని కాలేజీల్లో పెడితే అడ్వాంటేజ్. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఇప్పుడు ఎన్టీఈ ఉంది, స్ట్రైట్ అవే వాడు ఏం పెట్టాడు, డైరెక్ట్ అడ్మిషన్, డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పి ఒక పాత్ పెట్టాడండి కొత్తగా. మీరు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఒక ఎగ్జామ్ పార్టిసిపేట్ చేస్తే చాలు ఇంటర్నేషనల్లో, వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ డైరెక్ట్ అడ్మిషన్. అసలు మీరు ఏ బోర్డు చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్నీ కూడా పట్టించుకోడు. అఫ్కోర్స్ ఆ రేంజ్కి వెళ్ళడానికి బాగానే ఉంటాయి కూడా, అంతే కదండి, ఆ రేంజ్కి వెళ్ళడానికి కూడా బాగానే ఉంటాయి. బట్ కొత్తగా ఈ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు మన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి అలాగే ఈ జేఈ ర్యాంక్కి సంబంధించి కానీ వీటి ర్యాంకులకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
బట్ మెడికల్ అలా కాదండి. మెడికల్ క్రైటీరియా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏషియన్ కంట్రీస్ కాబట్టి నీట్ ఉంటే బెటర్ అని చెప్పి అడుగుతున్నారు కానీ బట్ వాళ్ళు అంటే మెడిసిన్కి అంత పాపులారిటీ కాదు కదండి ఇవి. ఇది తెలియదే ఉంది. ఇప్పుడు ఇవంతా చైనా కానీ ఇవి కానీ లాంగ్వేజ్లో అది ఎలాగ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవ్వదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదివినా వెళ్ళి మనోడు చైనాలో అక్కడెక్కడ చదివినా మళ్ళీ అక్కడేమి అక్కడ జీతాలు ₹1,00,000 కూడా జీతాలు ఉండవు. పీజీకి వెళ్ళాలంటే మళ్ళీ ఇండియా రావాలి, మళ్ళీ ఏదో ఇంటర్న్షిప్ చేయాలి, పెద్ద ప్రొసీజర్ అండి. జనరల్గా అంత పాపులర్ కాదు మెడికల్ ప్రాబబ్లీ మనం అదర్ కంట్రీసే బెటర్ అండి. టెక్నాలజీ పరంగా ఎస్, అసలు మీకు యూఎస్ని తలదన్నిలా ఉన్నాయి. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇప్పుడు యూఎస్ ఎలాగైతే డామినేట్ చేసిందో అంటే టెక్నాలజీ పర్స్పెక్టివ్లో యూఎస్ కానీ యూకే కానీ కంట్రీస్ ఎట్లాగైతే కొంత డామినేట్ చేస్తున్నాయో, జర్మనీ ఇలాంటి కంట్రీస్ అతి తొందరలో ఆల్రెడీ చేస్తున్నాయి. అతి తొందరలో మొత్తం కంప్లీట్గా సౌత్ కొరియా, చైనా మొత్తం టేక్ ఓవర్ చేస్తాయండి. మొత్తం అసలు డామినేషన్ టెక్నాలజీ మొత్తానికి తీసుకునే అవకాశం కూడా ఉంది. మేబీ వెంటనే కాకపోయినా ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో జరిగే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా అడ్మిషన్ క్రైటీరియా మన వరకు ఆలోచించినప్పుడు పిల్లలందరికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 9th క్లాస్ నుంచి మంచి స్కోర్స్ ఉండాలి. అంటే వీళ్ళకి ఈ 10th క్లాస్లో నుండి 11th క్లాస్లో పిల్లలకి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కులు అవసరం లేదని తినేస్తున్నారండి టీచర్లు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైనా టీచర్ని అడిగితే మీరు పిల్లల్ని అడిగితే మార్కులు అవసరం లేదన్నారు టీచర్లు అని చెప్తారు. అంటే టీచర్లకి సరైన అవగాహన లేకపోవడం వల్ల మార్కులు అవసరం లేదు, మీరు జేఈ చదువుతున్నారు కదా, లేకపోతే నీట్ చదువుతున్నారు కదా, అది చదువుతున్నారు కదా అని చెప్పేసి పిల్లల్ని కొంచెం ఇబ్బందికి వాళ్ళకి అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఇబ్బంది అవుతుందండి. ప్రాబబ్లీ ఇది మనం అందరం కూడా కరెక్షన్ చేయాలి, పిల్లలందరికీ చెప్పాలి, తల్లిదండ్రులకి టీచర్స్కి అందరికీ మేము చెప్తున్నాం. డెఫినెట్గా ఈ వీడియో ద్వారా కూడా ఎక్కువ మంది అర్థం చేసుకుని 9th, 10th, 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. బోర్డు కూడా చాలా క్లియర్గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు అంటే సార్ సతీష్ గారు మీరు సిబిఎస్ఈ మంచిస్తున్నారు కదా, ఐసీఎస్ఈ మంచిస్తున్నారు కదా అని చెప్పి వేసేస్తున్నాను ఏసీసీ, అందులో 70 మార్కులు కూడా రావట్లేదు. బోర్డు మంచిది ఎప్పుడు మార్కులు వస్తే ఈ మార్కులు రావు, యావరేజ్గా ఉన్నాడు, ఇటు చదవట్లేదు, లేజీగా ఉన్నాడంటే ఆయన స్టేట్లో ఎత్తిన బెటర్ ఏమో కదా, కనీసం 90, 95 వస్తుంది. సో ఇవి కూడా ఆలోచించాలండి. ఎందుకంటే అంటే ఇప్పుడు నేను ఏదైనా అంటే నేను జనరల్గా చెప్తానండి మీకు, మేబీ అది స్టూడెంట్ టు స్టూడెంట్ పర్సన్ టు పర్సన్ చూసినప్పుడు రిక్వైర్మెంట్స్ కొంచెం మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ అక్కడ కూడా మీడియం ఆఫ్ ఇంగ్లీష్ ఇంకా అది మాత్రం ఇంగ్లీష్ అండి. హాంకాంగ్ యూనివర్సిటీస్ 100% ఇంగ్లీష్ యూనివర్సిటీస్. అసలు ఎందుకంటే అదేమి చైనా కాదు కదండి, అది విడిపోయి అదే వీళ్ళు సపరేట్ దేశం. ఇప్పుడు తైవాన్ వాళ్ళు వీళ్ళు ఎలా తయారంటే మాకు సంబంధం లేదు అంటారు కదండి చైనాని. వీళ్ళు ఇది కంప్లీట్గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయండి. సింగపూర్ మొత్తం సింగపూర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. సింగపూర్ లోకల్ లాంగ్వేజ్ ఏమి ఉంటుందండి. ఈవెన్ మలేషియా కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందండి. ప్రాబ్లం వచ్చి కొంత తైవాన్ ఉంటుందండి, సౌత్ కొరియా ఉంటుంది, చైనా, ఈ 3 కంట్రీస్ ఉంటాయండి. మిగిలిన కంట్రీస్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయండి, ఇబ్బంది ఉండదు సార్. హాంకాంగ్ అప్రాక్సిమేట్ హౌ మచ్ ద ఫీజ్ సార్? అంటే జనరల్గా అంటే ఒక 20 లక్షలు అలా ఉంటుందండి ఫీజు. భోజనానికి అన్ని కలిపి ₹1,00,00,000 అవుతుంది. బట్ నేను హాంకాంగ్ పంపించిన స్టూడెంట్స్ గత 10 ఏళ్లలో నా లైఫ్లో ఒక్కడు కూడా డబ్బులు కట్టి పంపలేదు నేను. సింగపూర్ కూడా అంతే. కాకపోతే సింగపూర్ గవర్నమెంట్ వర్క్ చేయాలి కాబట్టి కొంతమంది కండిషన్ పెట్టుకోవద్దని చెప్తాం మేము. అది అలాగా సింగపూర్ వాళ్ళకి కాలేజ్ కూడా ఇవ్వడండి, స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని కాలేజీలకు కాదండి, ఓన్లీ ఎన్యూఎస్సీ, ఎన్టీయూ అండ్ ఎస్ఎంయూ అండ్ ఎస్యూటీడీ అంతే. ఈ 4 గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ అండి. ఆ 4 కాలేజీలు మంచి కాలేజీలు కాబట్టి ఆ 4 కాలేజీలో చదివిన స్టూడెంట్స్ గవర్నమెంట్కి మాకు కావాలని. మీరు ఏదో చిన్న కాలేజీలో చదివితే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వదు, ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. అట్లా ఉంటుంది. అంటే చైనీస్ యూనివర్సిటీస్ కూడా బాగానే ఇస్తారండి స్కాలర్షిప్స్, వాళ్ళు కూడా బాగానే ఇస్తారు. కొరియా తక్కువ ఉంటాయండి ఫీజులు, ఎంతో ఉంటాయి, 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఉంటాయి. చైనా కూడా 8 లక్షలు, 10 లక్షలు ఉంటాయండి. ఫీజులు తక్కువ అండి అవి. అంటే చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఫీజు తక్కువ ఉంది కాబట్టి క్వాలిటీ తక్కువేమో అనుకుంటారండి. మీరు ఎవరైనా చెప్పారనుకోండి తక్కువ అంటారు. అదే ఇప్పుడు ఇండియాలో ఐఐటీలో ₹1,00,000 ఫీజు కదా, తక్కువ అంటే ఎట్లాగా? అంతే కదండి. మీరు ఐఐటీ మద్రాసు వెళ్ళారనుకోండి ₹1,00,000 ఫీజు ఉంటుంది. మళ్ళీ మొత్తం ఎక్కువ ఉండదండి. ఐఐఎస్ బెంగళూరు పోతే అలా ఏముండదండి, 10,000, 20,000, 30,000 ఉంటుంది ఫీజు కట్టి, ఏముండదు, తక్కువని కాదు. అందువల్ల ఏంటంటే ఫీజు అనేది అంటే ఆ కంట్రీ గవర్నమెంట్ ఆ కంట్రీ ఉన్న దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తైవాన్ ఉందనుకోండి 3 లక్షల ఫీజులు అయ్యి 4 లక్షలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఫీజెస్ బట్టి క్వాలిటీని చెప్పలేమండి. ఇప్పుడు యూఎస్లో ఫీజు ఎక్కువ ఉంది కదా అని చెత్తకు ఏదో చిన్న కాలేజీకి పోతే ఫీజు ఎక్కువ ఉంది కదా మంచిదని చెప్పలేము కదా. కంట్రీ టు కంట్రీ వాళ్ళ రూల్స్ దాన్ని బట్టి ఫీజులు ఫిక్స్ చేస్తారు. చూడండి మన గవర్నమెంట్ ఓకే ఐఐటీస్కి ఇది ఫిక్స్ అని చెప్తారు. ఇప్పుడు ఐఐఎం ఉందనుకోండి మన ఇండియా మరి ఎక్కువ ఉంది కదా 10 లక్షలు, అది కూడా గవర్నమెంట్ ఇదే. సో అది ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం. అందువల్ల ఏంటంటే ఫీజు తక్కువ ఉండడం వల్ల తక్కువ క్వాలిటీ అని, ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ క్వాలిటీ అని కాదు. ఆ కాలేజీ ఏ కంట్రీలో ఉందన్నదానికంటే అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటి అన్నది మనం చూసుకోవాలండి. సార్ యూఎస్తో కంపేర్ చేస్తే, యూకేతో కంపేర్ చేస్తే ఏషియన్ యూనివర్సిటీస్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుంది సార్ అప్లికేషన్కి? లేదండి అలా చెప్పలేము. ఎందుకంటే సక్సెస్ రేట్ అంటే ప్రొఫైల్ బట్టి అంటే సేమ్ ప్రొఫైల్ తీసుకుని లేకపోతే హైపోథెటికల్కి సేమ్ ప్రొఫైల్ తీసుకుని మనం పెట్టినప్పుడు అంటే
కంట్రీ టు కంట్రీ రిక్వైర్మెంట్ మారుతుంది కాబట్టి ఇప్పుడు యూకే నేను అప్లై చేసినప్పుడు అంటే యూకేకి ఎగ్జామ్స్ వేరుంటాయి, అవును ఆ ఎగ్జామ్లో మీకు స్కోర్ రావాలి, అవును అంతే కదండి. యూఎస్కి వచ్చినప్పుడు క్రైటీరియాస్ కొంచెం వేరుంటాయి. అది నేను దాన్ని ఎలా ఆన్సర్ ఎలా అంటేనంటే స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి వాడికి ఏది వస్తుందో చూసి అదే పెట్టేస్తాను కాబట్టి నాకు సక్సెస్ రేట్ కంపారిజన్ లేదు. ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చారండి, మీరు అడుగుతారు అన్ని కంట్రీస్ వెళ్ళాలని, ఓకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాను, మీకు ఫైనాన్షియల్ ఎబిలిటీ అడుగుతా, మీ అకాడమిక్ పాస్ట్ ఎబిలిటీ చూస్తా, టైం అవైలబిలిటీ చూస్తా, అది కూడా చూసుకోవాలి కదా మరి ఎప్పుడు వచ్చారు ఏమిటి ఇదంతా చూసి పలానా కంట్రీస్ అయితే బెటర్ అనేది 3-4 ఆప్షన్స్ ఇస్తానండి. మేబీ ఫైనాన్షియల్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఫీజులో అట్లా ముందే ఫిక్స్ చేసి ప్లాన్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ అన్నది ఫస్టే అవాయిడ్ చేసేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ నాకు సింగపూర్కి అవ్వదండి, నేను అసలు పెట్టి ఫెయిల్ అవ్వను, మీరు అడిగినా కూడా నేను లేదండి నేను చెప్తా. అది నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకు ముందే తెలిసిపోతుంది. ఓకే ఈ అప్లికెంట్కి ఈ కంట్రీ అవ్వదు, మేబీ మీ మనసులో పాపం వెళ్ళాలని ఉంటుంది, మా దగ్గర వస్తారు, సార్ మేము ఈ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం అడుగుతారండి పేరెంట్స్ చాలామంది. బట్ అడిగినా మరి అవకాశం లేనప్పుడు సార్ చిన్న కాలేజీ దగ్గర పంపించండి అంటే నేను పంపించని చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చారండి సింగపూర్ అడిగారు నన్ను, నేను సింగపూర్ అంటూ పెడితే టాప్ కాలేజీలు ఉన్న 3-4 కాలేజీలు పెడతానండి. మిగిలిన నాకు సింగపూర్ ఇంట్రెస్ట్ ఉందండి, మాకు దగ్గర ఉంటుంది, లేకపోతే సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి, మేము వెళ్ళొస్తాం అని పేరెంట్స్ ఎమోషన్ ఏదో మా దగ్గర చెప్తూ ఉంటారు. సరే వాళ్ళ ఎమోషన్ వాళ్ళకి ఉండొచ్చు, అది వేరే విషయం. అలా అని చెప్పి కిందకి వెళ్ళి నేను సింగపూర్లో వేరే కాలేజీ పెట్టిన అక్కడ సక్సెస్ అవుతుంది మరి అప్లికేషన్. అంటే సక్సెస్ అనేది కాలేజీ బట్టి కూడా ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ కంట్రీ కదండి. ఇప్పుడు ఇదే సింగపూర్ ఎగ్జాంపుల్ ఉంది, వేరే కాలేజీ నేను పెడితే వస్తుంది సింగపూర్లోనే, బట్ పెట్టను. మీరు దుబాయ్ వెళ్ళాలని అడిగారు అనుకోండి, దుబాయ్ వెళ్ళాలనుకుంటే మంచి కాలేజీ లేనప్పుడు వద్దని చెప్పేస్తాను, పెట్టను అసలు నేను. సో ఏంటంటే నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని దేశాలని సమానంగా చూస్తాను. ఇప్పుడు కొంతమంది అలా ఉండరండి, వాడు సింగపూర్ స్పెషలిస్ట్ అనుకోండి, సింగపూర్ బాగుందని మీకు అస్మాని చెప్తూ ఉంటాడు గంటకోసారి, దాన్నే ప్రమోట్ చేస్తాడు ఉంటాడండి. లేకపోతే యూఎస్ అయితే యూఎస్ అని, లేకపోతే యూకే అని యూకే అయితే అనేది. నాకు అన్ని సమానం కాబట్టి మోస్ట్లీ అంటే అన్బయాస్డ్గా ఉంటుంది కదండి. నేను ఆలోచించినప్పుడు నాకేముంటుంది, ఇప్పుడు మీరు వీడియో రష్యా గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడతాను కదా, చైనా అంటే చైనా మాట్లాడతాను, లేకపోతే ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా మాట్లాడతాను. నాకేమి స్పెసిఫిక్గా పలానా కంట్రీ అని ఉండదు కాబట్టి స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి, అతనికి అకాడమిక్ ఎబిలిటీ బట్టి, అతనికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఒలింపియాడ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎంత టైం అవైలబిలిటీ ఉంది, ఎకనామిక్స్లో ఎలాంటి స్కోర్లు వస్తున్నాయి, ఏ బోర్డులో చదువుతున్నాడో, స్కాలర్షిప్లు వస్తాయి రావా, అతనికి డబ్బులు మీరు ఎంత డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారో, టైం ఎంత అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్సే కదండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసి ఆలోచన చేసి మేబీ ఈ కంట్రీ అయితే బెటర్ అని చెప్తాం మేము. కొంతమంది బైపీసీ వస్తాడు ఒకటి, మనకి ఇదో దరిద్రం. మిగతా కంట్రీస్లో అయితే పెద్ద 12th అన్నీ చదువుతారండి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు చాలా కంట్రీస్లో ఇప్పుడు 9th మీరు కెమిస్ట్రీ చదివారనుకోండి, 11th 12th ఉన్న కెమిస్ట్రీ 9th కూడా చదివచ్చు అక్కడ అడ్వాన్స్ కోర్స్ తీసుకుని. ఇంకా 11th 12th చదవక్కలేదా, ఇలాగ 9th 10th 11th 12th హై స్కూల్ని 4 years చేయడం వల్ల అన్ని సబ్జెక్టులు వేస్తున్నారు అక్కడ. మన బ్యాడ్ లక్ ఏంటంటే 10th సపరేట్ చేసేసి 10th ఏమో సైన్స్ అంటున్నాం మనం, 11th 12th సపరేట్ చేశాం కదా. అది కాదండి చేయవలసిన తప్పు. ఏం చేస్తున్నాం అంటే 9th 10th 11th 12th ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టి ఏదైతే ఇంటిగ్రేట్ చేసేసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే నేను ఇంజనీరింగ్ సీట్ ఇస్తా అన్నాడు అనుకుందాం. ఆ మ్యాథ్స్ 9th చదివినా 10th చదివిన ఇవ్వాలాడు. మీకు అర్థమైంది, అది ఇవ్వట్లే మనకి. ఎందుకని మన జూనియర్ కాలేజీ 11th 12th అనే మనం చెప్తున్నాం జనానికి, 9th 10th మనం పట్టించుకోవట్లా. అది కలిపేయాలండి, మిడిల్ స్కూల్ పెట్టాలి, 6th 7th 8th, ప్రైమరీ వచ్చి అప్ టు అలా పెట్టాలండి. మేబీ ఇది కొంచెం స్ట్రైట్గా సిస్టమ్ని మారిస్తే ప్రాబబుల్లీ సింగిల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టి ప్రతి స్టూడెంట్ 9th 10th 11th 12th అన్నీ చదవాలి, హ్యుమానిటీసు సైన్స్ లేకపోతే ఇంకొకటి అన్నీ చదవాలని కండిషన్ పెడితే అందులో లెవెల్స్ పెట్టాలి. సార్ లో లెవెలా హై లెవెలా, ఇప్పుడు ఐబీ కరికులంకి ఎలా అయితే ఎస్ఎల్లో హెచ్ఎల్లో ఐజీసీఎస్సీకి ఎలాగైతే ఉంటే అలా పెట్టి ఏదైనా కొంచెం సెట్ చేస్తే మీరు అన్నట్టు ఇలా ప్రపంచంలో అన్ని దేశాలకి ఏ కోర్సుకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అంతా అయిపోయిన లాస్ట్లో మెడికల్కి వెళ్తానంటే ఎలాగా. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్,
అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.